అమ్మ వాళ్ళ ఇంట్లో టెర్రస్ గార్డెన్లో ఉన్న బొప్పాయి మొక్క. ఇదంతా టెర్రస్ గార్డెను. కింద ఇంకా ఉన్నాయి. నేను మీకు చూపిద్దామని వీడియో షూట్ చేయడానికి పైకి వచ్చాను. చూడండి, మనందరము కూడా కళ్యాణ్ పడాలని ఎంత అభిమానించామో, ఆ అబ్బాయి మంచితనాన్ని గౌరవంగా స్వీకరించే పిల్లోడిని మనము ఎంత ఎంత సొంతం చేసుకున్నామో మనందరికీ తెలుసు. అయినా కూడా కొంతమంది విషపూరితమైన మాటలు, విషం చిమ్ముతున్నట్టు, కక్ష సాధిస్తున్నట్టు అబ్బాయిని విమర్శిస్తున్నారు. అవసరం ఏంటో నాకు తెలియలేదు. అందువల్ల వాళ్ళు ఏం సాధిస్తున్నారు అనేది అయితే నాకు అవగతం కాలేదు ఇప్పటికీ. గత 7 నెలలు, 8 నెలలు, 8వ నెల, 8 నెలలు నిండుతాయి ఇప్పుడు. ఇంత లాంగ్ టైంలో కూడా అబ్బాయిని విమర్శిస్తూనే ఉన్నారు. ఏం సాధిస్తున్నారు? మనుషులు ఇంత ఖాళీగా ఉన్నారా? చాలామంది అనిపిస్తుంది. ఇంకొక వ్యక్తిని గురించి ఆలోచిస్తూ, ఇంకొక వ్యక్తిని గురించి దూషిస్తూ అంత పనిగట్టుకొని ఎందుకు ఆ నెగటివిటీని పోర్ట్రే చేస్తున్నారు? అసలు అవసరం ఏంటి? అబ్బాయి చేసిన మంచి పనులు కానీ, ఆ అబ్బాయి మంచితనాన్ని కానీ గుర్తించలేకపోతే పర్వాలేదు, మెచ్చుకోనక్కర్లేదు కదా. విమర్శించడం దేనికి? కక్షగా మాట్లాడుతూ ఉంటారు కొందరు. అవసరం ఏంటి అసలు? నాకైతే తెలియలే. ఇంకా మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. మనం ప్రేమించుకున్నా పర్వాలేదు, మనుషుల్ని ద్వేషించకుండా ఉంటే సంతోషం. ఏం నేర్పిస్తారు మీరందరూ? ద్వేషించేవాళ్ళు ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నారు అంటే ఆ ద్వేషం వల్ల మీరు ఏం నేర్పిస్తారు? మీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మీరేమి టీచ్ చేస్తున్నట్టు, మీరేం గైడ్ చేస్తున్నట్టు? ఇది నా ప్రశ్న. దీనికి మీరేం సమాధానం చెప్తారో కామెంట్ రాయండి. మీ పిల్లలకి కానివ్వండి, మిమ్మల్ని చూసి ఇంకొకరికి ఇన్స్పిరేషన్ కలిగించేలాంటి పనులు మీరు ఏమైనా చేశారా? చేస్తున్నారా? చేయబోతున్నారా? ఏమన్నా అలాంటి ఐడియాస్ ఉన్నాయా? ఇప్పుడు కళ్యాణ్ని విమర్శించేంత తప్పులు అబ్బాయి ఏం చేశాడు? ఏదో తనకొక కోరిక, యాక్టింగ్ ఫీల్డ్లోకి రావాలని, దానికోసం తనకు తోచిన మార్గాల్లో ఇదొకటి ఎన్నుకున్నాడు. బిగ్ బాస్ ప్లాట్ఫామ్ని అనుకున్నాడు, సాధించుకున్నాడు తన కష్టంతో, తన తెలివితేటలతో. ఎవరిని మోసం చేశాడని మీరందరూ విమర్శిస్తున్నారు? ఎవరిని మోసం చేశాడు? ఎవరిని ఏమి మోసం చేసి ఏం దోచుకున్నాడు ఆ బిడ్డ? ఎందుకు అంత విమర్శనాత్మకమైన విధానం? ఎందుకు మీలో? ఎందుకు విమర్శిస్తున్నారు? ఎందుకు ద్వేషిస్తున్నారు? విన్ టీవీలో అతని ప్రోమో, అతని సాంగ్ ట్రైలర్ రిలీజ్ అయింది. దాని కింద ఎన్ని కమెంట్స్ నెగిటివ్గా పెడుతున్నారు చూసా నేను. అవసరం ఏంటి మీకు? వేరే పనులు లేవా? వేరే బాధ్యతలు లేవా? అంత పనిగట్టుకొని విమర్శిస్తూ ఒక మనిషిని అంత హర్ట్ చేసి ఎలాంటి మాట తీరు ఎందుకు మీకు? సరే, కళ్యాణ్ గెలిస్తే మీకు అంత కోపం వచ్చింది, ఇంకొకళ్ళు గెలిస్తే ప్రశంసించేవాళ్ళ? వేరే ఎవరైనా గెలిస్తే ప్రశంసించే సద్గుణం మీలో ఉందా? నిజంగా మీలో అలాంటి సుగుణం ఉంటే మీరు ఎవరినైనా ప్రైజ్ చేస్తారు, ఎవరినైనా అప్రిషియేట్ చేస్తారు. తప్పకుండా అప్రిషియేట్ చేసే సద్గుణం ఉన్నవాళ్ళు ఎవరు మంచి చేసినా, ఎవరు గెలిచినా వాళ్ళని అభినందిస్తారు తప్ప అసూయపడరు. మనం ఒక వ్యక్తిని అనుకొని ఆ వ్యక్తి గెలవనంత మాత్రం చేత గెలిచిన వాళ్ళని అవమానిస్తూ డిఫరెంట్ వేస్లో వాళ్ళని మానసికంగా కృంగతీస్తూ చేసే విధానాలు, మాట్లాడే విధానాలు ఎంతవరకు కరెక్ట్? మీ విఘ్నత అంతేనా? మీరు ఇంతవరకేనా నేర్చుకుంటున్నారు? ఇంతేనా మీ తెలివితేటలు? ఇవేనా మీరు ఇన్ని రోజులు మీ లైఫ్ జర్నీలో నేర్చుకున్నవి? ఇక్కడ ఉంటున్నారు సోషల్ మీడియాలో అంటే తప్పకుండా మీరు కూడా ఏ కాలేజ్ లైఫ్కో వచ్చిన వాళ్ళే అయి ఉంటారు. కాలేజ్ డేస్, ఓకే, అంటే ఆల్మోస్ట్ మీరు కూడా మేజర్స్గా ఉన్న మీకు ఇంత కుసంస్కారం ఎందుకు? ఆ అబ్బాయిని కళ్యాణ్ పడాలని అంత అవమానిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా హర్ట్ అవుతారేమో అని కూడా లేకుండా మీకు తోచిన విధంగా, మీకు నచ్చిన వేలో ఇష్టం వచ్చినట్టు కమెంట్స్ పెడతారు, ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తుంటారు. ఎందుకు? మీకైనా తెలుసా? కనీసం మీ గురించి మీకైనా తెలుసా? మీరు ఏం చేస్తున్నారు అనేది మీకైనా తెలుసా?
అంత తీరిక ఉందా మీకు లైఫ్లో? మాకెందుకు టైమే దొరకడం లేదు? ఎంతో ముఖ్యమైన పనులకే టైం దొరకడం లేదు, బాధ్యతగా చేయాల్సిన పనులకే మాకు టైం ఉండడం లేదు. మీరు అంత పనికిమాలి ఎందుకుంటున్నారు? నెగటివిటీని స్ప్రెడ్ చేయడానికే పుట్టినట్టుగా ఎందుకు ప్రతి చోట అట్లా ట్రోల్ చేసుకుంటూ ఇప్పుడు నెగటివిటీని అంటగడుతూ మీరు అనవసరంగా తిట్టించుకుంటూ ఫ్యాన్స్ తోటి అవసరం ఏంటి? అభిమానం అనేది ఎవరికి ఎవరు లిమిట్ చేయలేరు, ఎవరి అభిమానం వారిది, దాన్ని ఎవరైనా గౌరవిస్తారు. కానీ అభిమానం పేరుతో వేరే కంటెస్టెంట్స్ని అవమానిస్తూ మాట్లాడుతున్న మీ నీచమైన బుద్ధిని మీరే ప్రశ్నించుకోండి. మీరు ఏం చేస్తున్నారు, ఏం సాధించారు? కళ్యాణ్ పడాల ఒక విజయాన్ని పొందాడు, మీరేం పొందారు? కళ్యాణ్ని అవమానించడంలో మీరేం సాధించారు? కళ్యాణ్ని అంత ఇన్సల్ట్ చేస్తున్న విధానంలో మీరేం సాధించారు? ఇప్పుడు మళ్ళీ మూవీ ఆఫర్స్ అని అవని ఇవని ఎలాగో పొందుతాడు డెఫినెట్గా. అతని క్యారెక్టరు, అతను అంత బిహేవియర్ అందరికీ అర్థమైపోయింది. లక్షలాది మంది ఫ్యాన్స్ అయ్యారు. అసలు బిగ్ బాస్ చూడని వాళ్ళే చాలామంది చూస్తున్నాము కళ్యాణ్ కోసం అని చెప్పిన వాళ్ళు మాటలు మీరు వినలేదా? అసలు ఏ సీజను చూడని వాళ్ళు సీజన్ 9 చూశారని మీరు వినలేదా? ఎందుకు యాక్సెప్ట్ చేయలేరు? ఏంటి మీ బలహీనత అందులో? ఏంటి మీ బలహీనత? ఎక్కడుంది? మీకు ప్రోగ్రెస్ ఉందా మీ లైఫ్లో? ఆ ప్రోగ్రెస్ ఎంతవరకు ఉంది? ఎదుటివాడిని విమర్శించడం కాదు, ముందు మనం ఏం చేస్తున్నాము, మనం ఎక్కడున్నాము. ఎదుటి వాళ్ళని జడ్జి చేయాలంటే వీ షుడ్ హ్యావ్ సమ్ రైట్స్. మన కోసం మనం మాట్లాడగలిగే స్థాయి అనేది ఒకటి ఏర్పరచుకోవాలి. ఫస్ట్ మనం చెప్పేది అవతల వాళ్ళు గౌరవంగా వినాలి అంటే, ఎలాంటి విమర్శ లేకుండా వినాలి అంటే అందులో మనం కూడా కొంత స్థాయి రీచ్ అయి ఉండాలి. ఆ అబ్బాయిని తిడితే మీకేమొస్తుంది? అబ్బాయిని అవమానిస్తే మీకేమొస్తుంది? మనకు చేతగాంది ఎవరన్నా సాధిస్తే అంత జలస్ ఎందుకు? మిమ్మల్ని ఏమన్నా పనిగట్టుకొని అబ్బాయి ఏమన్నా అన్నాడా ఎప్పుడైనా? అనలేదు కదా. నన్ను ఇలా గెలిపించండి అని అక్కడ ఏమైనా అప్పీల్ పెట్టుకొని వెళ్ళాడా? లేదుగా. అందరితో పాటు ఒక కామనర్గా తను కూడా ఎంటర్ అయ్యాడు. అందరూ నచ్చి 2 వారాలు 3 వారాలు అసలు పట్టించుకొని వాళ్ళు జనము 3వ వారం నుంచి కనెక్ట్ అయ్యారు అతనికి. అంచెలంచెలుగా తనని అర్థం చేసుకుంటూ అందరూ నా బిడ్డ, నా తమ్ముడు, నా అన్న, నా కొడుకు, ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఒక వరుస కలుపుకొని సొంతం చేసుకున్నారు. తను కూడా నా ఫ్యామిలీ మీరందరూ అంటున్నాడు. ఏ రోజైనా చూస్తున్నారా మీరు ఎవరితోనైనా అహంకారంగా మాట్లాడడం కానీ, అంతా నేనే క్రెడిట్ సంపాదించేసుకున్నాననే టైప్ ఆఫ్ మాటలు కానీ వినలేదుగా, చూడలేదుగా అతనిలో. ఎందుకు అంతమంది ఏకతాటిగా మెచ్చుకుంటున్నారు? మాలాంటి వాళ్ళు కూడా అమ్మలుగా మేము కూడా ఇంత ప్రశంసిస్తున్నాం పనిగట్టుకొని అంటే, ఆ అబ్బాయి ఎంత గొప్పోడు కాకపోతే ఆ గుణాలకి అంత ప్రాధాన్యతని ఇస్తున్నాం మేము. ఇది ఎందుకు మీ అందరికీ అర్థం కావట్లేదు? దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి ప్రచారం చేయకండి. రాబోయే సీజన్ 10లోనైనా కనీసం మీరంతా అందులో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్ని మనస్ఫూర్తిగా అభినందించండి. మనస్ఫూర్తిగా వాళ్ళు చేసే వాళ్ళ పర్ఫార్మెన్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. ఎవరికి ఏది ఒట్టికి రాదు. మీకు తెలియదు ఆ మాత్రం? మీకు తెలిస్తే మీరు తప్పులు చేస్తున్నారు. అదే నాకు బాధేస్తుంది. ఇలాంటివన్నీ వదిలేసి హ్యాపీగా మీరు కూడా ఎంజాయ్ చేయండి. మేము కూడా ఎంజాయ్ చేస్తాము సీజను మంచిగా. ఓకే, అందరం కలిసి వాళ్ళకు ఒక మంచి ప్రోత్సాహాన్ని ఇద్దాము, వాళ్ళకు ఒక మంచి ఎంకరేజ్మెంట్ ఇద్దాము. ఎవరిని విమర్శించొద్దు ప్లీజ్. మనకి ఫ్యామిలీస్ ఉన్నాయి, మీకు ఉన్నాయి, మాకు ఉన్నాయి. ఒకరిని విమర్శించడం ద్వారా, ఒకరిని బాధ పెట్టడం ద్వారా మనం సాధించేది ఏం లేదు. అందుకని దయచేసి అర్థం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడాను హ్యాపీగా సీజన్ ఎంజాయ్ చేయండి, వెల్కమ్ చేయండి. ఆ కంటెస్టెంట్ని కూడా మంచిగా వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి అప్రిషియేట్ చేస్తూ ముందుకు వెళ్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఎవరు హర్ట్ కావద్దు నా మాటలకి. ఒక అమ్మలాగా అనుకోండి, అక్కలాగా అనుకోండి, మీకు ఎలా వస్తే అలా. ఒక మంచి మాట చెప్పాలనిపించింది, బాధతో చెప్తున్నాను. మీకు ఇప్పటికైనా అర్థమై రియలైజ్ అయితే బాగుంటుందని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ప్లీజ్, మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ హేటర్స్, ఎవరిని కూడా అనే హక్కు మనకి లేదు అనే జ్ఞానం ఇకనైనా మీరు తెచ్చుకొని అందరితో బాగుండండి. ఓకే, మీకు నచ్చకపోతే అవాయిడ్ చేసి దూరం ఉండండి. అంతవరకు. ఏదైనా విమర్శించడం ద్వారా ఏది రాదు, ఏది సాధించలేం. ఓకే అని అనిపించుకోవడం కంటే సైలెంట్గా ఉండడం, మౌనంగా ఉండడం చాలా ఉత్తమమైన లక్షణం ప్రతి ఒక్కరికి కూడా.
థ్యాంక్ యూ ఫర్ ఆల్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఇంతవరకు విన్నందుకు థ్యాంక్ యూ.